అయితే ఇప్పటికే కేటీఆర్ స్పందించారు. స్పీకర్ నిర్ణయంపై ఆయన ఒక ట్వీట్ చేశారు. కడియంకి దానంకి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వటం ప్రజా తీర్పును అవమానించడమే అని కేటీఆర్ ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఆ ట్వీట్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంపై బహిరంగంగా దాడి అంటూ అందులో రాసుకొచ్చారు. ఈ నిర్ణయం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచిన ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అంటూ అనర్హత పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నుంచి ఉన్న నేతలు. అయితే స్పీకర్ ఒక నిర్ణయం, తుది నిర్ణయం ఇచ్చారు. ఇవాళ వాళ్ళిద్దరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు అని చెప్పి ఆయన నిర్ణయం ప్రకటించారు. అయితే స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ ట్వీట్ ని మనం చూస్తున్నాం. కడియంకి దానంకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంపై బహిరంగంగా జరిగిన దాడి అంటూ అందులో రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజా తీర్పుని అవమానించడమే అన్నారు కేటీఆర్. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందంటూ కేటీఆర్ అన్నారు.